మొక్కలోని ఫోటోసింథసిస్ ప్రక్రియ ఏ భాగంలో జరుగుతుంది? మొక్కలోని ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది క్లోరోప్లాస్ట్‌లో జరుగుతుంది. మొక్కల్లోని ఫోటోసింథసిస్‌లో భాగంగా పత్రాల్లో ఉండే స్టొమాటా యొక్క ప్రధాన విధి ఏమిటి? మొక్కల పత్రాల్లోని స్టొమాటా అనేది ఫోటోసింథసిస్‌కి ముఖ్యమైన వనరైన కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని విడుదల చేయడమైతే జరుగుతుంది కనుక ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ వాయువుల వినిమయం. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్‌లోని నీటి అణువుల సంఖ్య ఎంత? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనేది జిప్సమ్. జిప్సమ్ యొక్క రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. దీనిలోని నీటి అణువుల సంఖ్య ఎంత అంటే 2. డై అంటే 2 అని అర్థం. డైహైడ్రేట్ అంటే 2 నీటి అణువులు అని అర్థం. మనకి గత ఎగ్జామ్స్‌లో కొన్ని ప్రశ్నలైతే ఈ విధంగా అడగడం జరిగింది. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్‌లోని నీటి అణువుల సంఖ్య ఎంత? కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్. కాల్షియం సల్ఫేట్ హెమి అంటే హాఫ్ అని అర్థం. CaSO4 హాఫ్ H2O అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్‌లో మనకి హాఫ్ నీటి అణువులు అయితే ఉండడం జరుగుతుంది. 2H2O 2 నీటి అణువులు ఉంటే అది జిప్సమ్ అవుతుంది. హాఫ్ సగం నీటి అణువులు ఉంటే అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్‌లోని నీటి అణువుల సంఖ్య ఎంత? మనకి డై అంటే 2 అని అర్థం. హెమి అంటే హాఫ్ అని అర్థం. పెంటా అంటే 5 అని అర్థం. మనకి కాపర్ సల్ఫేట్ CuSO4 5H2Oలో నీటి అణువుల సంఖ్య చూసుకుంటే 5 నీటి అణువులు అనేవి ఉంటాయి. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్‌ని బ్లూ విట్రియోల్ అని పిలుస్తారు. క్రింది వాటిలో ఏ కారకాలు ఫోటోసింథసిస్ రేటును పరిమితం చేయగలవు? మొక్కలోని కిరణజన్య సంయోగ క్రియ యొక్క రేటుని పరిమితం చేయడం అంటే
కిరణజన్య సంయోగ క్రియ అనేది పెరగడం గానీ, తగ్గడం గానీ అనేది కాంతి యొక్క తీవ్రత పైన, ఉష్ణోగ్రత పైన, అలానే అక్కడ లభ్యమయ్యే కార్బన్ డయాక్సైడ్ యొక్క గాఢత పైన, నీటి లభ్యత పైన అయితే ఆధారపడడం జరుగుతుంది కనుక కాంతి తీవ్రత పెరిగితే ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది మొక్కల్లో. లేదంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ గాఢత తగ్గినా కూడా ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. కనుక ఫోటోసింథసిస్ ప్రక్రియకి అవసరమైనది కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్, అలానే నీరు. కొన్ని మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరించి సేంద్రియ అణువుల్లోకి చేర్చే ప్రక్రియను ఏమని పిలుస్తారు? మొక్కలనేవి పగటిపూట మాత్రమే కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. రాత్రిపూట ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకే రాత్రిపూట సమయాల్లో చెట్ల కింద నిద్రపోవద్దని చాలామంది చెప్పడానికి గల కారణం ఏంటంటే మొక్కలనేవి మనకి రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేసి ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. పగటిపూట ఏం జరుగుతుందంటే ఫోటోసింథసిస్ ప్రక్రియలో భాగంగా కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్ని తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారంటే క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం CAM ప్రక్రియని పిలవడం జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రక్రియలో కాంతి శక్తి అనేది ఏ శక్తిగా మారుతుంది? ఫోటోసింథసిస్ ప్రక్రియలో మనకి కాంతి శక్తి అనేది కెమికల్ ఎనర్జీ రసాయన శక్తిగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫోటోసింథసిస్ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులు అనేవి కాంతి సమక్షంలో గ్లూకోజ్గా మారడం జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్లోని CO2 అలానే వాటర్లోని H2O అనేది ఏ విధంగా మారుతుందంటే C6H12O8గా అయితే మారడం అయితే జరుగుతుంది. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. ఫోటోసింథసిస్ ప్రక్రియ క్రింది ఏ జీవుల్లో జరుగుతుంది? మొక్కల్లో మాత్రమే ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగదు. కొన్ని జీవుల్లో కూడా ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ జీవులు చూసుకుంటే సైనోబాక్టీరియాలో జరుగుతుంది, పర్పుల్ బ్యాక్టీరియాలో జరుగుతుంది, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కూడా జరుగుతుంది. వీటిలో ఎందుకు జరుగుతుందంటే క్లోరోఫిల్ అనేది వీటిలో ఉండడం వల్ల మనకి ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది ఈ సైనోబాక్టీరియా, పర్పుల్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కూడా మనకి ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మొక్కల కణంలోని క్లోరోప్లాస్ట్లలోను, సైనోబాక్టీరియాలోను, మీసోసోముల్లో కనిపించే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఏది అంటే మనకి క్లోరోఫిల్. క్లోరోఫిల్లో మాత్రమే మొక్కల్లోని ఆకుపచ్చని పత్రంలోని క్లోరోప్లాస్ట్లలో క్లోరోఫిల్ ఉంటుంది. సైనోబాక్టీరియాలోను అలానే మీసోజోముల్లోనూ క్లోరోఫిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ క్లోరోఫిల్ ద్వారా మాత్రమే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగి గ్లూకోజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.